ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ అయితే రాబోతుందండి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన ధన ధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు. అక్షయ పాత్ర పెట్టుకోవడం కోసం ఒక కొత్త మట్టి కుండను అయితే తెచ్చుకోవాలండి. దాన్ని శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ కుండకి పసుపు గాని చందనం గాని రాసి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టాలండి. ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రీం అనే బీజాక్షరం కుండ పైన తప్పనిసరిగా కుంకుమతో గాని చందనంతో గాని రాయాలి. ఇలా కుండని అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుండలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడర్ అన్ని కూడా వేయాలి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన కల్లుప్పు అయితే వేయాలండి. అయితే ఈ ఉప్పు కుండకి నిండుగా వేయకూడదు. ఒక 3/4 వచ్చేంత వరకు వేసుకోవాలి. ఉప్పు పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చ కర్పూరం, జవ్వాది పౌడర్ అన్ని కూడా వేసిన తర్వాత ఇప్పుడు మంగళకరమైన వస్తువులు అయితే పెట్టుకోవాలి. 2 లక్ష్మీ గవ్వలు, 2 గోమతి చక్రాలు, 2 తామర గింజలు, 2 గురువిందు గింజలు, 2 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ కూడా పెట్టి క్లాత్ని మడిచి కుండలు అయితే పెట్టుకోవాలి. దీనిపైన మీరు సంపాదించిన డబ్బులు ఎంతైనా సరే పెట్టుకోవచ్చండి. దానికి 1 రూపీ చేర్చి 11 రూపాయలు, 21 రూపాయలు, 51 రూపాయలు, 101 రూపాయలు ఇలా ఎంతైనా సరే పెట్టుకొని దీనిపైన ఒక ప్రమిద మూత పెట్టినట్లయితే అక్షయ పాత్ర రెడీ అయినట్లేనండి. అయితే ఈ అక్షయ పాత్రని పూజా మందిరంలో గానీ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర గానీ పెట్టుకోవాలి. ఈ అక్షయ పాత్ర కోసం ఇంకా మరెన్నో సందేహాలు, వివరాలు అన్ని కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. హౌస్ ఆఫ్ 5 డేస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూసేయండి.